హలో! నమస్తే. నా పేరు దీప్తి. మేము న్యూజిలాండ్‌లో ఉంటాము. ఇవాల్టి వీడియోలో అయితే మేము సమ్మర్‌లో సన్‌ఫ్లవర్ గార్డెన్ అలాగే బటర్‌ఫ్లై పార్క్ విజిట్ చేయడానికి వెళ్ళామనమాట. సో, మాకు అరౌండ్ ఫ్యామిలీ ఆఫ్ 4కి $75 పడింది. అలాగే ఇంకా సింగిల్ అడల్ట్‌కి $25 మొత్తం $100 అయిందనమాట. ఇక్కడైతే ఫస్ట్ బటర్‌ఫ్లై పార్క్ చూడ్డానికెళ్ళాము. అలాగే ఇక్కడ కొన్ని బ్యూటిఫుల్‌గా ఇట్లా ప్రాప్స్ పెట్టారు ఫోటోస్ దిగడానికి. చాలా బాగా అరేంజ్ చేశారు. సో, ఇక్కడ ఫోటోస్ దిగి చకచకా మేము బటర్‌ఫ్లై హౌస్ విజిట్ చేయడానికి వెళ్ళిపోయాం అనమాట. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే పక్కన స్వాన్ ప్లాంట్స్ అవన్నీ పెట్టారు. బటర్‌ఫ్లైస్‌కి చాలా ఇష్టం గదా! లైక్ క్యాటర్‌పిల్లర్స్ దే ఫీడ్ ఆన్ స్వాన్ ప్లాంట్స్. అలాగే కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ కూడా పెట్టారు. కావాలంటే ఇంటికి తీసుకెళ్ళొచ్చు. సో, బటర్‌ఫ్లై హౌస్‌కైతే వచ్చేసాము. సో, ఇక్కడ లోపల ఫుల్ పర్గోలాలా పెట్టారనమాట. బ్యూటిఫుల్ వెదర్ ఉంది ఆ రోజు సమ్మర్‌లో అసలు చాలా బావుందనమాట. పెద్ద పెద్ద మోనార్క్ బటర్‌ఫ్లైస్ చూస్తున్నారు కదా! అలాగే అక్కడ స్వాన్ ప్లాంట్స్ ఉన్నాయి. డిఫరెంట్ ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. యూజువల్‌గా మోనార్క్ బటర్‌ఫ్లైస్, అడల్ట్ బటర్‌ఫ్లైస్ ఏమో ఆహ్, నెక్టర్స్ అవన్నీ తీసుకుంటాయి కదా! ఫ్లవర్స్ నుంచి వాటికి మెయిన్ ఫుడ్. సో, క్యాటర్‌పిల్లర్స్ ఏమో స్వాన్ ప్లాంట్స్ మీద ఆహ్, ఫీడ్ అయితాయన్నమాట. సో, అవన్నీ ఇక్కడ అరేంజ్ చేశారు వాటి కోసం. అసలు హ్యాపీగా అక్కడే తిరుగుతూ భలే ఉన్నాయన్నమాట. డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ బటర్‌ఫ్లైస్ అన్నీ చూడొచ్చు. మన క్రిసాలిస్ దగ్గర నుంచి క్యాటర్‌పిల్లర్స్ అలాగే అడల్ట్ బటర్‌ఫ్లైస్ చిన్నవి అన్నీ చూడొచ్చు. మీరు ఒకవేళ వెళ్తున్నట్లయితే మాత్రం హ్యాండ్స్ క్లీన్‌గా ఉంచుకోండి. లైక్ సన్ స్క్రీన్ కానీ అలా ఏమైనా స్ట్రాంగ్ సెంట్స్ ఉంటే అవి రావన్నమాట. బట్ చాలామంది నేను చూశాను మంచిగా క్యాచ్ చేసి అవి మంచిగా ఇట్లా ఆహ్, అవే వచ్చి వాలుతున్నాయన్నమాట హ్యాండ్ మీద. మేమైతే ఫుల్ సన్ స్క్రీన్ రాసుకొని వెళ్ళాం. చాలా ట్రై చేసాం రాలేదు. సో, ఇఫ్ యూ వాంట్ టు అంటే అవి మీ దగ్గరికి రావాలి అనుకుంటే మంచిగా క్లీన్ హ్యాండ్స్‌తో వెళ్ళండి. సో, మీరు లక్కీ అయితే చక్కగా మీ మీదకి కూడా వస్తాయన్నమాట. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో, ఇక్కడ ఈ ట్రీ చూస్తున్నారు కదా! ఇదైతే ఫుల్‌గా ఇట్లా ఫెయిరీస్ పెట్టి భలే అరేంజ్ చేశారు. అలాగే అక్కడ వుడ్‌వి ఏదో ఇట్లా సెటప్ లాగా చేశారనమాట. సో, ఈ క్రిసాలిస్ స్టేజ్‌లో ఉన్నవన్నీ అక్కడ ఉన్నాయి. లైక్ బిఫోర్ దే టర్న్ ఇంటూ అడల్ట్ బటర్‌ఫ్లైస్ క్రిసాలిస్ స్టేజ్‌కెళ్తది కదా! సో, ఫుల్ లైఫ్ సైకిల్ చూడొచ్చు. మనం క్యాటర్‌పిల్లర్స్, క్రిసాలిస్ అలాగే ఆహ్, అడల్ట్ బటర్‌ఫ్లైస్ అన్నీ ఉన్నాయన్నమాట ఒకే దగ్గర. సో, పిల్లలకి మంచిగా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ బటర్‌ఫ్లై చూడ్డానికి. సో, అవన్నీ అలా చూసుకున్నాక మేము ఇటు కొంచెం ముందుకు వెళ్తే చాలా పెద్దదనమాట ఈ హౌస్. సో, చాలా ప్లాంట్స్ పెట్టారు. సో, అవన్నీ మోనార్క్ బటర్‌ఫ్లైస్ అన్నీ ఇట్లా నెక్టర్ సక్ చేయడం అవన్నీ క్లియర్‌గా దగ్గర నుంచి చూసారనమాట పిల్లలు. మా పెద్దమ్మాయికి చాలా భయం. సో, అందుకే ఇక్కడ భయపడుతూ ఉంది. సో, మేము చూస్తున్నట్లయితే మేము చాలా ట్రై చేసాము పట్టుకోవడానికి. బట్ కుదరలేదు. సో, మీరు బలవంతంగా పట్టుకోవడం, వాటి వింగ్స్‌ని క్రష్ చేయడం అలాంటివి ఏమి చేయకూడదు. చాలా జాగ్రత్త అక్కడ అన్ని రూల్స్ అన్నీ పెట్టుంటారనమాట. జస్ట్ చూసి మనం ఎంజాయ్ చేయాలి అంతే వాటిని. సో, ఇక్కడ చూసారంటే చాలా ఉన్నాయి చూడండి. క్యాటర్‌పిల్లర్స్ అలాగే క్రిసాలిస్ స్టేజ్‌లో ఉన్నవి. సో, అలా ఒక్కొక్కటి అలా చూసుకుంటూ ముందుకెళ్ళా అనమాట. అక్కడ ఒక ఆవిడ ఎగ్స్ అన్నీ ఎలా ఉంటాయి, చాలా ఒక డాట్‌లా ఉందనమాట. ఈ ప్లాంట్స్ మీద మనం చూడొచ్చు. లీఫ్ వెనకాల అవి చిన్నగా డాట్ లాగా పెడుతుందనమాట. అట్లా 500 టు ఆల్మోస్ట్ 300-500 ఎగ్స్ లే చేస్తాయంట. సో, చాలా ఉన్నాయన్నమాట ఆ ప్లాంట్ కింద. అవి నెమ్మదిగా క్యాటర్‌పిల్లర్ అయ్యి క్యాటర్‌పిల్లర్ నుంచి క్రిసాలిస్ నుంచి అడల్ట్ బటర్‌ఫ్లై అవుతుంది. సో, అవన్నీ చూసుకొని మేము ఇట్లా బయటకొచ్చాము. సో, సన్‌ఫ్లవర్ గార్డెన్‌కెళ్దామని. ఇక్కడ చిన్నగా ఉన్నాయన్నమాట సన్‌ఫ్లవర్ గార్డెన్. కొంచెం పక్కనే ఉంది. అక్కడ నడుచుకొని వెళ్తే ఒక ఇది అనమాట మెయిన్ సన్‌ఫ్లవర్ గార్డెన్ ఫీల్డ్స్. సో, లోపలికెళ్ళిపోయాము. లోపలికెళ్ళి అక్కడేమంటున్నారంటే వాళ్ళు ఒకవేళ మీరు కట్ చేసుకోవాలి ఒకటి అంటే $3 $4 చెప్పారు. ఫోటో షూట్స్ చేసుకోవాలన్నా, లేకపోతే ఏమైనా
మ్యారేజెస్ కానీ అట్లా ఏమైనా ఈవెంట్ అకేషన్స్ అట్లాంటివి ఏమైనా కూడా చేసుకోవచ్చు అనుకుంటా. ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ అదేంటి ఫోటో ప్రాప్స్ కూడా పెట్టారనమాట ఫొటోస్ దిగడానికి. అసలు బ్యూటిఫుల్గా ఉంది, ఫుల్ ఆఫ్ సన్ఫ్లవర్స్. ఫస్ట్ టైం మేము ఇది ఎక్స్పీరియన్స్ చేయడం, చాలా చాలా బాగా నచ్చింది. ఆ వెదర్కి, అక్కడ ఉన్న సన్ఫ్లవర్స్కి పిల్లలు అసలు చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. సో, అలా మేము నడుచుకుంటూ వెళ్ళాం. చాలామంది అక్కడ చాలా వరకు కట్ చేసేసి అక్కడే పడేసున్నారు కూడా. మేమైతే ఒకటి మంచిది చూసుకొని కట్ చేసుకొని అక్కడికి వెళ్ళి మనం వెళ్ళేటప్పుడు అక్కడ మనం స్టార్టింగ్‌లో చూసాం గదా! అక్కడే ఇస్తే వాళ్ళు మంచిగా చార్జ్ తీసుకొని ఒక $3 ఏమో తీసుకుంటారు. మనకెన్ని నచ్చితే అన్ని కట్ చేసుకోవచ్చు. ఒకటి $3 అనుకుంటా. సో, అలా చాలా సేపు అక్కడే స్పెండ్ చేసాం ఫొటోస్ దిగుతూ, అక్కడ బ్యూటీని ఎంజాయ్ చేస్తూ. మా అత్తయ్య కూడా వచ్చారు కదా మాతో పాటు. మేము ఫుల్ ఎంజాయ్ చేసామనమాట. అక్కడే ఫొటోస్ దిగి అంత ఫస్ట్ టైమే కదా అందరికీ కొత్తగా ఉంది. సో, అందరం ఇక్కడ ఒక ఏమంటారు స్వింగ్ లాగా కూడా పెట్టారు. అక్కడ మంచిగా ఫొటోస్ కూడా దిగాము మేము. ఇది చాలా సేపు నడవాలి వస్తుందనమాట. సో, మీరు వెళ్తున్నట్లయితే అంత ఫుల్‌గా ప్రిపేర్డ్ అయ్యి వెళ్తే బెటర్. సో, మంచిగా వాటర్ అవన్నీ తీసుకొని, స్నాక్స్ తీసుకొని వెళ్తే బెటర్ అనమాట. చాలా సేపు స్పెండ్ చేయొచ్చు మనం అక్కడే. ఆహ్, కానీ అంతగా ఏమి అలసట ఏమి అనిపించలేదు. బికాస్ ఆఫ్ ద నేచర్, ఆ బ్యూటీ కాసేపు ఉంటే బాగుంటుంది అని అనిపించింది. చకచకానే చూసేసాము, ఎక్కువసేపు పట్టలేదన్నమాట. సో, నేను ఇది తీసుకొని కాస్త అట్లా ముందుకు వెళ్ళి మనీ కట్టేసి తెచ్చేసుకున్నాం అనమాట. ఇంకా మా అమ్మాయి ఈ స్కావెంజర్ హంట్ చేయాల్సిందే అని కూర్చుంది చిన్నది. సో, దానికోసం వెళ్ళి అవన్నీ వెతికామనమాట. వెతికి లాలీపాప్ కోసం ఎవరి దగ్గర చూసింది. సో, నాకు కావాలంది. వాళ్ళకి డబ్బులు ఇస్తామన్నా ఇవ్వలేదు. స్కావెంజర్ హంట్ చేస్తేనే ఇస్తామన్నారు. సో, అది ఫినిష్ చేసుకొని ఇక్కడ తినడానికి టాకో బెల్ వచ్చాం అనమాట. సో, మీరు ఒకవేళ వెజిటేరియన్స్ తినాలి మంచిగా అంటే ఇక్కడికి మంచిగా రావచ్చు అనమాట టాకో బెల్‌కి. మన మెక్సికన్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఇది. మంచిగా ఆ రోజు బాగానే తిన్నాం అనిపించింది. మా వారికి అయితే చాలా బాగా నచ్చింది. అన్నీ దొరుకుతాయి, బట్ వెజ్‌లో కూడా ఆప్షన్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. సో, అటునుంచి మళ్ళీ మేము సిటీకి వెళ్ళాము ఈ ట్రీ చూద్దామని. $1 మిలియన్ అయ్యింది అంటే చూసొద్దామని. చాలా బాగుందన్నమాట. సిటీకి వెళ్ళి అక్కడే మా అమ్మాయి లైమ్ స్కూటరో ఏదో చూసి అమ్మ ఒకసారి ట్రై చేస్తా అందనమాట. సో, అది తీసుకునే లోపు ఇక్కడ కాఫీస్కి వచ్చాము. కాఫీ తీసుకొని కాసేపు వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ సిటీ వైబ్ని ఎంజాయ్ చేస్తూ నేను, మా అత్తయ్య, మా వారు కాఫీ తాగామన్నమాట. అది అవ్వగానే కాసేపు ఇక్కడ కాఫీ తాగేసేసి మా అమ్మాయి ఇంకా లైమ్ స్కూటర్ ట్రై చేస్తానమ్మా అంటే, సో, రోడ్ మీదకైతే పిల్లల్ని పంపించకూడదు. అంత తెలీదు కదా ఇంకా రూల్స్ అవన్నీ. సో, అందుకని చెప్పి అక్కడక్కడే అయితే పర్లేదు. అక్కడికేం కార్స్ అలాంటివి ఏం రావన్నమాట సిటీలో మధ్యలో. సో, అందుకని ఇంకా తీసేసుకొని వాడు అప్పుడే నేను యాప్ వేసుకొని ట్రై చేశాను అనమాట. $1 వరకు తీసుకుంటా అన్నాడు. ఒక 5-6 మినిట్స్ అయింటే అయిపోయేదేమో, నేను పెట్టేయాల్సింది. మేము చాలాసేపు హాఫ్ అన్ అవర్ వరకు ఏమో నడిపించుకున్నాం అలాగే. అందరం కలిసి ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నేను, మా వారు, తర్వాత అనిక అట్లా చాలాసేపు టర్న్స్ తీసుకొని మేము నడిపాము. బాగా అసలు ఫుల్ ఎంజాయ్ చేసాము ఆ రోజు. ఆ వెదర్ కూడా చాలా బాగుందన్నమాట. ఎప్పుడూ ట్రై చేయలేదు, ఫస్ట్ టైం అనమాట మేము ఇట్లా స్కూటర్ నడపడం. చాలా భయమేసింది మా ముగ్గురికి, బట్ ట్రై చేద్దాము. అక్కడ కార్స్ అట్లాంటివి ఏం రావు కదా, సో జనాలు ఉంటారు, బట్ ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. ఫస్ట్ ఎక్కేటప్పుడు చాలా భయపడ్డారు మా వారు, పిల్లని అద్యని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తానేమో అని చెప్పి. బట్ తర్వాత బాగానే ఈజీగానే వచ్చేసింది అనమాట. సో, నేను కూడా ట్రై చేశాను. తర్వాత ఆద్య నాతో పాటు కూడా వస్తానని చెప్పి కాసేపు అలిగి అక్కడ నించుందనమాట. ఫస్టే నేను వెళ్తున్నాను, నేను ఎక్కడ పడిపోతానో, మళ్ళీ నేను కూడా పడేస్తానే వద్దు అని చెప్పి ఫస్ట్ నేను ట్రై చేశాను. కాస్త కాన్ఫిడెన్స్ వచ్చాక దాన్ని కూడా ఒక రౌండ్ తీసుకెళ్ళాను అనమాట. చాలా బాగా నచ్చింది, భలే ఎంజాయ్ చేసాము. కాకపోతే తీరా సైకిల్ పెట్టాక $18 ఏమో అయిందనమాట. అయ్యో బాబోయ్, చాలా పెద్ద బిల్లే అయింది అనుకొని, బట్ వీ టోట్లీ ఎంజాయ్డ్. మంచిగా ఎంజాయ్ చేసేసి ఆ రోజు అలా గడిచిపోయిందనమాట. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వన్. బాయ్.